అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్ ఏఎల్ టీవీ. తెలంగాణ టెట్ 2026కి సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదల సంగతి తెలిసిందే. అదేవిధంగా మరి ఈ వీడియో తరపు నుంచి అనమాట టెట్కి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే సరైన విధానం స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే ఎప్పటికప్పుడు కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. అదేవిధంగా నా నుంచి చిన్న రిక్వెస్ట్ అన్నమాట, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోకి అయితే షేర్ చేయండి. ఒకే అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ ఏదైతే టెట్కి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి యొక్క ఆప్షన్ వెబ్సైట్కి రావాల్సింది కాబట్టి ఒక వెబ్సైట్ లింక్ ఇక్కడ మీకు వీడియో కింద నేను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, ఇక్కడ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు దాదాపుగా 5-6 విండోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ విండో చూడండి ఒకసారి. ఏదైతే మనకు ఫీ పేమెంట్ ఉంది కదా, ఆ యొక్క విండో పైన ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే ఇక్కడ మనము పేమెంట్ కట్టడానికి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ముందుగా మీకు సంబంధించి చూడండి, అప్లికెంట్ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లికెంట్ నేమ్ అన్నమాట, మీ ఎస్ఎస్సిలో మీ నేమ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ ఆ విధంగానే మీ పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ చూడండి, డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అడుగుతుంది కాబట్టి మనము తెలంగాణ అభ్యర్థులం కాబట్టి ఇక్కడ తెలంగాణ ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఎగ్జామ్ పేపర్ అన్నమాట, మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ పేపర్, మీరు పేపర్ 1 పేపర్ 2 బోత్ పేపర్స్ ఇక్కడ మనకు సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు అయితే 3 ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ ఎగ్జామ్ పేపర్ దగ్గర మీరు ఏ పేపర్ ఎగ్జామ్ అనుకుంటున్నారు, పేపర్ 1 పేపర్ 2 బోత్ పేపర్స్ ఇక్కడ యాజ్ పర్ యువర్ అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి, ఏదైతే ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఏ టీచర్ ఇన్ గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్ అని అడుగుతుంది అనమాట. మీరు ఇక్కడ టీచర్ గా వర్క్ చేస్తా ఉన్నారా అని లోకల్ బాడీ స్కూల్ అని అడుగుతుంది అనమాట. మీరు టీచర్ గా వర్క్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఎస్ఎన్ ఆప్షన్ పెట్టుకోండి. అదే విధంగా మనకి ఎప్పుడున్నటువంటి టీచర్స్ కూడా అనమాట టెట్ తప్పనిసరి మనకు అంటూ ఉన్నారు కాబట్టి చాలా మంది ఇప్పుడు ప్రస్తుతానికి టీచర్ జాబ్ చేసే కూడా ఈ యొక్క టెట్ కి అప్లై చేసుకున్నారు కాబట్టి మీరు కూడా ఇక్కడ ఎస్ఎన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఆప్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ పాస్డ్ పర్సూయింగ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు 2 ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఐ హావ్ పాస్డ్ ద రిలవెంట్ కోర్స్ అని వస్తుంది. అదే విధంగా ఐ ఆమ్ పర్సూయింగ్ అని వస్తుంది అనమాట. మీరు లైక్ ఏ విధంగా అంటే ఫైనల్ ఇయర్ లో ఉన్నట్లయితే మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు సంబంధించి ఏదైతే బీఈడి కంప్లీట్ అయినట్లయితే అదే విధంగా రిలవెంట్ కోర్స్ కంప్లీట్ అయినట్లయితే మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ చూడండి, యూ హ్యావ్ గాన్ త్రూ ద డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మనకు ఉంది కాబట్టి ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇన్ కేస్ నోన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ అప్లికేషన్ అవ్వదు అనమాట. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఎస్ఎన్ ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ అన్నమాట, ఇక్కడ చూడండి పేమెంట్ టైప్ అన్నమాట, లైక్ మీరు డెబిట్ కార్డుతో కడతారా పేమెంట్, తర్వాత నెట్ బ్యాంకింగ్ మీరు యాజ్ పర్ యువర్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ ఏదైతే మీరు పేపర్ సెలెక్ట్ చేసుకుంటారో పేపర్ సెలెక్ట్ చేసుకొని మీకు కరిగి సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ అమౌంట్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అమౌంట్ చూపించిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఇక్కడ మనము ఎంటర్ ద క్యాప్చా కోడ్ ఉంది కదా, ఈ యొక్క బాక్స్ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ కంప్లీట్ గా అవుతుంది అనమాట ఈ యొక్క స్టెప్స్ అన్నిటి కూడా. ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేయాలి, ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంది కదా టిక్ చేయాల్సి ఉంటుంది. టిక్ చేసిన తర్వాత అన్ని ఒకసారి సరి చూసుకోండి అనమాట. మీరు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేసినారో అన్ని సరి చూసుకోండి. సరి చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క బటన్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్ అనమాట పేమెంట్ మెథడ్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. మీరు అందరూ కూడా ఇక్కడ పేమెంట్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అప్లికేషన్ ఫీజు పేమెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు అందరికీ అన్నమాట ఇక్కడ ఫీ పేమెంట్ రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. ఒక ఫీ పేమెంట్ రిసిప్ట్ లో మీరు అందరు ఇక్కడ ఏదైతే కింద స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ రిసిప్ట్ అనే ఆప్షన్ కదా, క్లిక్ చేసేసి మీరు అందరు కూడా ఈ యొక్క రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏదైతే చూడండి మనకు ఆన్లైన్ ఫామ్ అనే ఆప్షన్ కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఆన్లైన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. డైరెక్ట్ గా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మీకు సంబంధించిన ఏదైతే అప్లికెంట్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అని అడుగుతుంది కాబట్టి ఎస్ఎన్ ఆప్షన్ వేసుకోవాలి. అదే విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ కావచ్చు, మీ యొక్క జెండర్ కావచ్చు, తర్వాత ఇక్కడ కమ్యూనిటీ దగ్గర వచ్చేసి అనమాట మీకు సంబంధించిన కమ్యూనిటీ అనమాట, మీరు బీసీనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీలో సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా మొబైల్ నంబర్ వచ్చేసి వర్కింగ్ కండిషన్ ఉన్నటువంటి మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఓకే, అదే విధంగా ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ మీరు ఉంటే ఇవ్వండి, లేదంటే లేదన్నమాట. ఇక్కడ మనకు ఏదైతే
ఇక్కడ హెడ్డింగ్స్ దగ్గర మనకు స్టార్ మార్క్ ఉంది కదా, రెడ్ మార్క్ ఉంది కదా, ఆ యొక్క రెడ్ మార్క్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆర్ యూ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ అవుతుంది అనమాట. మీరు డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్, నథింగ్ బట్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ లా ఉంటారు కాబట్టి ఫిజికల్ విత్ డిజేబిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ మీరు నోన్ ఎస్ఎన్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ మీరు అందరూ కూడా నోన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ అన్నమాట. ఐడెంటిఫికేషన్ మార్క్స్ నథింగ్ బట్టే మీకు ఉన్నటువంటి పుట్టుమచ్చలు అన్నమాట. 10th మేము మనకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు వెరిఫికేషన్ చేసుకొని ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ 1 ఎంటర్ చేస్తే సరిపోతుంది. అదే విధంగా ఐడెంటిఫికేషన్ మార్క్ 2 దగ్గర మీరు ఎంటర్ చేసినా చేయకున్నా ఏం కాదు. ఓకే, ఐడెంటిఫికేషన్ మార్క్ ఒకటి ఎంటర్ చేస్తే సరిపోతుంది. అదే విధంగా నెక్స్ట్ చూడండి, ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఏ టీచర్ ఇన్ గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్ అడుగుతుంది కాబట్టి మీరు ప్రస్తుతానికి ఎక్కడైనా మీరు గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్లో మీరు చదువు చెప్తున్నట్లయితే మీరు ఇక్కడ ఎస్ఎన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ ఇక్కడ మీరు నోన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా పాస్డ్ పర్సూయింగ్ రిలవెంట్ టీచర్ కోర్స్ అన్నమాట. మీరు ఇక్కడ మీకు సంబంధించి టీచర్ లైక్ బీఈడి కోర్స్ మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఐ హావ్ పాస్ రిలవెంట్ టీచర్ అని పెట్టేసుకోండి ఆప్షన్. అదే విధంగా మీరు ఇంకా ఫైనల్ ఇయర్ లో చదువుతా ఉన్నారు, ఎగ్జామ్స్ రాయబోతా ఉన్నారు త్వరలో అన్నట్లయితే మీరు ఐఎమ్ పర్సూయింగ్ అని మీరు అందరూ కూడా సెకండ్ ఆప్షన్ అయితే వస్తున్నామని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూ హ్యావ్ గాన్ త్రూ ద డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అడుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎస్ఎన్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి అనమాట. మీకు సంబంధించినటువంటి హౌస్ నెంబర్ కావచ్చు, కాలనీ కావచ్చు, స్ట్రీట్ కావచ్చు, విలేజ్ కావచ్చు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మండల్ ఎంటర్ చేయాలి, డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి, ఇక్కడ స్టేట్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఏదైతే పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఏదైతే ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి అప్లైడ్ ఎగ్జామ్ పేపర్ అన్నమాట. ఇది వరకు మనము పేమెంట్ కట్టేటప్పుడు మీరు ఏ పేపర్ కి అప్లికేషన్ చేసుకుంటున్నారు మనకు అడిగింది కాబట్టి, అంటే మీరు ఇది వరకు పేపర్ 1 స్టడీ చేసినారా, పేపర్ 2 స్టడీ చేసినారా, మీకు ఈ విధంగా అయితే అప్లైడ్ వచ్చేసి ఇక్కడ పేపర్ 1 అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి అదే విధంగా ఇక్కడ మనం వస్తుంది అనమాట. ఇక్కడ మనకు మీరు ఏదైతే పేపర్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ పేపర్ అయితే మీకు ఈ విధంగా అయితే అప్లైడ్ పేపర్ మీకు చూపించబడుతుంది అనమాట. ఇక్కడ నాకు ఇక్కడ ఏదైతే పేపర్ 1 అని చూపించడం జరిగింది. అదే విధంగా చూడండి, లాంగ్వేజ్ ఐ చూజన్ ఫర్ ది పేపర్ 1. ఓకే, లైక్ ఏ విధంగా అంటే మనం ఇక్కడ మీరు పేపర్ 1 కి తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే పరీక్ష రాయడానికి. ఓకే, పరీక్ష యువర్ క్వశ్చన్ పేపర్ మీడియం ఫర్ పేపర్ 1 ఈజ్ అన్నమాట. అంటే మీ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా మీరు రావాలనుకుంటున్నారు ఎగ్జామ్ రాయడానికి, లైక్ ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియం, ఇక్కడ ఒక మీడియం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నది ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నమాట. చూడండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ పేపర్ 1 అనమాట. అంటే మీరు ఏదైతే పేపర్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ పేపర్ సంబంధించి ఇక్కడ మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనము టిక్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది యాజ్ పర్ యువర్ ఎడ్యుకేషన్ అనమాట. ఇక్కడ చూడండి మనకు నోట్ అయితే మెన్షన్ చేసినారు, క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్. ఓకే, డిఈఐఈడి. ఓకే, అదే విధంగా డిఈడి కావచ్చు. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ డిఈడి తర్వాత డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే మీరు ఏదైతే ఈ యొక్క టెట్ అప్లికేషన్ చేసుకోవడానికి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మీరు ఏం చదువుకున్నారు అని ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇందులో మీరు అయితే చూడాల్సి ఉంటుంది. ఈ యొక్క నోట్ ని చూసిన తర్వాత చూడండి ఒకసారి, ఏదైతే అడ్మిటెడ్ అండర్ పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ కావచ్చు. అదే విధంగా చూడండి మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఆన్ ఆర్ ఆఫ్టర్ 23/12/15 సెలెక్ట్ 1. ఓకే, ఇక్కడ మనం కింద 2 బాక్స్ ఉన్నాయి కదా, సెలెక్ట్ 1 మనకి ఇచ్చినారనమాట. అంటే ఆన్ ఆఫ్టర్ అంటే ఇక్కడ 2015 ఓకే 12/23 తర్వాత కంప్లీట్ చేసుకున్న వారికి ఇక్కడ సెలెక్ట్ 1 ఆప్షన్ అయితే ఇచ్చినారనమాట. అంటే మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ సెలెక్ట్ 2 అన్నమాట. ఓకే, ఇక్కడ సెకండ్ బాక్స్ టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి అభ్యర్థులు నేను చెప్తే మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు, ఒకసారి మీరు నోట్ అయితే చూడండి. చూసిన తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ యాజ్ పర్ యువర్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఎడ్యుకేషన్ ఎప్పుడు అయిపోయిందని కూడా. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొఫెషనల్ కోర్స్ డీటెయిల్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనకు ప్రొఫెషనల్ కోర్స్ ఆఫ్ పేపర్ అనమాట. మీరు ఇక్కడ ఏం కంప్లీట్ చేసినారు, డిగ్రీ కంప్లీట్ చేసినారు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది యాజ్ పర్ యువర్ కోర్స్ అనమాట. తర్వాత స్టడీడ్ ఎట్ అనమాట. అంటే మీరు ఇక్కడ ఈ యొక్క కోర్స్ అనమాట, లైక్ బీఈడి కావచ్చు, డిగ్రీ కావచ్చు, మీరు ఎక్కడ కంప్లీట్ చేసినారు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కంప్లీట్ చేసినారా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కంప్లీట్ చేసినారా, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కంప్లీట్ చేసినారా. అంటే ఇక్కడ మనకు సెలెక్ట్ ఆప్షన్ కదా క్లిక్ చేయగా మనకు 3 ఆప్షన్స్ వస్తాయి అనమాట. మీరు ఎందులో చదివినారని మీరు అయితే అక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా ప్రైవేట్ అయితే ప్రైవేట్ కాలేజ్లో, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో. ఓకే, ఈ యొక్క ఆప్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు సంబంధించి ఏదైతే 10th క్లాస్ అండ్ లోకల్ డిస్ట్రిక్ట్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు సంబంధించి ముందుగా ఈ యొక్క ఎంటర్ చేసేటప్పుడు
మీ యొక్క జనరల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ చూడండి, ఆర్ యూ డైరెక్ట్లీ అప్లై డిగ్రీ ఇన్ ది ఓపెన్ మోడ్ అని అడుగుతుంది అనమాట. యాజ్ ఫర్ మీరు ఓపెన్ చేశారని అడుగుతుంది కాబట్టి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అనమాట మీ యొక్క స్కూలింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టడీ టైప్ అనమాట, లైక్ ఏ విధంగా అంటే ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, స్టడీ టైప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది రెగ్యులర్ అని ఇక్కడ. అదే విధంగా ఇక్కడ క్లాస్ 1 నుంచి క్లాస్ 10th వరకు అనమాట ఇక్కడ స్కూల్ నేమ్, మీ స్కూల్ నేమ్, విలేజ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ డౌన్లోడ్ చేసామంటే స్కూలింగ్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత లోకల్ డిస్ట్రిక్ట్ అనమాట, మీది ఏ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ అనమాట. మీరు ఇది వరకు ఏమైనా ప్రీవియస్ గా టెట్ ఎగ్జామినేషన్ రాసారు, మీకు ఇది ఆప్షన్స్ ఉంటుంది అనమాట. మీరు ఇది వరకు రాసినారు అనుకున్నట్లయితే ఇక్కడ ఇది వరకు మీరు ఏమన్నా ఎగ్జామ్స్ రాసినట్లయితే ఇక్కడ ఎస్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా అనమాట ప్రీవియస్ ఇయర్ సంబంధించి టెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమని మనకి ఈ విధంగా అయితే బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అదర్వైజ్ మీరు ఇక్కడ నో అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి బాక్స్ అయితే ఓపెన్ కాదనమాట. కాబట్టి మీరు ఇది వరకు ప్రీవియస్ గా టెట్ ఎగ్జామ్ రాస్తే ఇక్కడ ఎస్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇది వరకు ఎటువంటి టెట్ ఎగ్జామ్ మేము రాయలేదు, మేము ఇప్పుడే ఫ్రెష్ గా అప్లికేషన్ చేస్తున్నాం అన్నట్టయితే ఇక్కడ నో అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ టెస్ట్ సిటీ అనమాట. ఓకే, రీజనల్ సెంటర్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మనము పరీక్ష రాయడానికి ఇక్కడ టెస్ట్ సెంటర్స్ అయితే మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే చూడండి, టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3, 4, 5, 6 ఈ విధంగా అనమాట. తెలంగాణలో ఉన్నటువంటి మనకు వివిధ కొన్ని డిస్ట్రిక్ట్స్ కావచ్చు, కొన్ని ఎగ్జామ్ రాయడానికి మెయిన్ సెంటర్స్ ఉంటాయి అన్నమాట. అంటే మీకు వాకబుల్ డిస్టెన్స్ కావచ్చు, మీకు దగ్గర ఉన్నటువంటి సెంటర్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంత త్వరగా ఈ టెట్కి అప్లికేషన్ చేసి మీకు దగ్గరలోనే పరీక్ష రాయడానికి ఓకే పరీక్ష సెంటర్ అయితే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు అందరూ కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెట్ చేసుకోండి. లైక్ ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి లైక్ హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ విధంగా అయితే నేను టెస్ట్ సెంటర్స్ అయితే సెట్ చేసుకుంటాను. మీరు కూడా ఈ విధంగానే కొన్ని టెస్ట్ సెంటర్స్ అయితే సెట్ చేసుకోండి. ఓకే, సెట్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ యొక్క పేజ్ లో మీకు సంబంధించిన ఏదైతే ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మీకు సంబంధించిన ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఫోటో అప్లోడ్ చేస్తేనే నెక్స్ట్ మనకు ఓఎంఆర్ షీట్ లో వచ్చేసి అనమాట మనకు కంప్యూటర్ లో మీ ఫోటో రావడం జరుగుతుంది అనమాట ఎగ్జామ్ రాసేటప్పుడు. కాబట్టి ఇక్కడ మనకు చూస్ ఫిల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు సంబంధించిన మొబైల్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనమాట మీరు వచ్చి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ యొక్క ఫోటో వచ్చేసి మనకు అండర్ 200 KB లోపల ఉండాల్సి ఉంటుంది. అదే విధంగా జేపీజీ ఫార్మేట్ లేదా జేపీజీ ఫార్మేట్ లో మీకు ఉండాలన్నమాట. ఫోటో వచ్చేసి ఆ ఫైల్ సైజ్ అన్నమాట 200 KB లో ఉండాలి. ఫార్మేట్ వచ్చేసి మనకు జేపీజీ ఫార్మేట్ లో ఉండాలి. ఇక్కడ చూస్ పైన క్లిక్ చేయగానే మనకు ఫోటో అయితే అప్లోడ్ కావడం జరుగుతుంది. అదే విధంగా మీకు సంబంధించిన సంతకాలు అన్నమాట, సిగ్నేచర్ కూడా మీరు కూడా ఒక పేపర్ పైన పెట్టేసి ఈ యొక్క సిగ్నేచర్ కూడా మనము 50 KB లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది జేపీజీ ఫార్మేట్ లో. ఓకే, మీరు ఎలా కన్వర్ట్ చేయాలని మీకు తెలియకపోతే జస్ట్ ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేసేసి మీరు కన్వర్ట్ ఫోటో ఇంటూ జేపీజీ ఫార్మేట్ అని మీరు టైప్ చేసేటప్పుడు మీకు వెబ్సైట్ వస్తాయి, అందులో వేస్తే మీకు కన్వర్ట్ అయ్యి వస్తుంది అనమాట. ఓకే, ఆ ఫైల్స్ ఇచ్చి ఇక్కడ మీరు సిగ్నేచర్ దగ్గర సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ టిక్ చేయండి అందరు కూడా. టిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే చూడండి మీకు సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట, మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు 1-2 సార్లు అన్ని కూడా ఇన్ఫర్మేషన్ చెక్అౌట్ చేసుకోండి. ఓకే, అన్ని కరెక్ట్ ఉన్నట్లయితే ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ పైన క్లిక్ చేశారు అనుకోండి, మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ అనమాట రావడం జరుగుతుంది. ఓకే, అన్ని కరెక్ట్ ఉన్నాయని చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కదా క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే ఇక్కడతో టెట్కి సంబంధించిన ఆన్లైన్ లో అప్లికేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అందరూ కూడా మీకు సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఈ యొక్క వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు నియరెస్ట్ ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్కి వెళ్ళి స్టెప్ బై స్టెప్ అయితే ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకే అభ్యర్థులు, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. ఓకే, చూసారు కదా, ఈ విధంగా మీరు అందరూ కూడా ఈ యొక్క టెట్కి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోండి. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ ఉంటుంది కదా ఈ యొక్క వీడియో కింద, నేను డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.